నేను ఇక్కడికి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆరాధనని లైవ్లో చూస్తున్నాను. చూస్తుంటే ఆ లైవ్లో పాటికి మధ్యలో ఒక కొటేషన్ వేశారు. ఆ కొటేషన్లో ఏమని ఉందంటే, సాధారణ జీవితాన్ని అసాధారణ విలువలతో జీవించేవారు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు అని. అర్థమైందా? ఏంటి చెప్పండి. సాధారణ జీవితంలో అసాధారణ విలువలతో జీవించేవారు మాత్రమే గొప్ప వ్యక్తులుగా ప్రఖ్యాతి నొందుతారు. చాలాసార్లు క్రైస్తవులు అని పిలువబడే ఎక్కువ మందికి బైబిల్ తెలియని వాళ్ళకి ఉన్న విలువలు కూడా లేకుండా బ్రతుకుతూ ఉంటారు. పేరుకి దేవుడిని నమ్ముకున్నాం అని చెప్తారు, చేతిలో బైబిల్ ఉంటుంది, మాటలు మాత్రం జాస్తిగా చెప్తారు, జాస్తి అంటే ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ ఏది బైబిల్లో ఉందో, ఏది చేయాల్సిన అవసరం ఉందో అది మాత్రం ఉండదు, అది మాత్రం చేయరు. జాగ్రత్తగా ఒకసారి చూడండి ఆ మాటని. అది బైబిల్లో ఉన్న మాటే. ఏంటంటే, సాధారణ జీవితంలో అంటే ఎక్కువ మంది ఏం కోరుకుంటారంటే, నాకు ఒక అసాధారణమైన జీవితం ఉండాలి. అసాధారణమైన అంటే నేను అందరిలా కామన్గా నేను అందరితో పాటు ఉండకూడదు, నేను గొప్పదానిగా గొప్పవాడిగా ఉండాలనుకుంటారు. కానీ అక్కడ ఏముందంటే, సాధారణ జీవితంలో అసాధారణ విలువలతో జీవిస్తే, అంటే నువ్వు ఉండేది ఒక చిన్న పూరిపాకు కావచ్చు, లేక చిన్న రేకుల షెడ్ కావచ్చు, లేక చిన్న గది కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, ఒక సాధారణమైన జీవితం అంటే నివసించేదేనే కాదు, నువ్వు ధరించే వస్త్రాలు కావచ్చు, నువ్వు వాడే వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సాధారణమైన జీవితం. కానీ విలువలు ఏమున్నాయి? అసాధారణమైన విలువలు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఎట్లా కొట్టుకుపోతున్నారంటే, అసాధారణమైన జీవితాలు, సాధారణమైన విలువలు. దానికి సామాన్యమైన మనుషులు మామూలుగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకంటే ఎక్కువ తప్పు పట్టాల్సింది ఎవరినంటే, వాళ్ళని గైడ్ చేసే కాపరులుగా, సేవకులుగా, నాయకులుగా స్థానాల్లో ఉన్నవాళ్ళని అనాలి. అసాధారణమైన జీవితం, సాధారణమైన విలువలు. దేవుని ప్రేమతో మీ అందరికీ బ్రతిమలాడి చెప్తున్నాను, మీరు దేవునికి ఇష్టలుగాను ఒక ఉన్నతమైన స్థానంలో పరలోకంలో ఉండాలన్నా, ఈ భూమి మీద మీ కుటుంబాలు, మీ పిల్లలు వెలకట్టలేని గొప్ప సంతోష ఆనందాలు దేవునివి పొందాలన్నా మీరు అనుసరించాల్సింది ఇదే. సాధారణమైన జీవితంలో అసాధారణమైన విలువలు. ఇప్పుడు ఆదివారం మీరున్న ప్రాంతానికి మన భాగ్యలత మందిరంలో దగ్గరైనా గబగబా ఉదయాన్నే వస్తే అయిపోతుందని అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలో ఉండాలని పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ మందిరం దగ్గర ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక, అక్కడ వచ్చే వెహికల్స్ని ఎక్కడ పార్క్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది జరుగుతుంది ఫస్ట్ సర్వీస్కి. ఎందుకంటే దగ్గరగానే ఉంది కదా, అది కూడా వేసవికాలం, తొందరగా వెళ్ళి వచ్చేసి మన పని కానిచ్చేయచ్చు అని కార్లు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడికే వస్తున్నారు. మీలో కార్లు ఉన్నవాళ్ళు కానీ, బైకులు ఉన్నవాళ్ళు కానీ
అక్కడ కొందరు తీసుకుంటున్న నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ వరకు వస్తున్నందుకు వాక్యం నాకు ఒకటి గుర్తొస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, బైబిల్లో నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాటవీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఈ వాక్య భాగం ఏంటంటే, యెహెజ్కేలు అనే ప్రవక్తతో దేవుడు దర్శనం ద్వారా ఈ విషయాలు చెప్తూ, ఒక మందిరంలో నుండి నీరు ప్రవహిస్తూ ఉంటే 1000 మూరలు కొలిచి అక్కడ నడిపిస్తే చీలమండలు అంటే జస్ట్ పాదాల దగ్గర పై వరకు ఉన్నాయంట. ఇంకా 1000 మూరల దూరం కొలిచి అక్కడికి నడిపిస్తే అప్పుడు మోకాళ్ళ వరకు వచ్చాయంట. ఇంకొక 1000 మూరలు కొలిచిన తర్వాత నడుము వరకు వచ్చాయంట. ఇంకొక 1000 మూరలు కొలిచిన తర్వాత అవి ఈదాల్సిన పరిస్థితి అంత లోతుగా అయిపోయాయంట నీళ్ళు. అంటే పాదాల దగ్గరికి వచ్చిన నీళ్ళ దగ్గర ఇక్కడ నాకు చాలండి, నేను అంత దూరం ఇంకెక్కడ వెళ్తాను అని అనుకోకుండా, ఇది దేనికి గుర్తంటే, ఇది ఎందుకు ఇక్కడ దర్శనం ఇవ్వబడిందంటే, ఇక్కడ వ్రాయబడిన 47వ అధ్యాయంలో మనము దేవుణ్ణి ఎరిగినప్పుడు కొద్ది విశ్వాసంతో కొంచెం ఆసక్తితో ఉంటాం, కొద్ది ప్రేమతో ఉంటాం, కొంత క్షమాగుణం మాత్రం ఉంటుంది, కొంచెం దయగలిగి ఉంటాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడితో సరిపెట్టుకోవటం కాదు, ఇంకొంచెం నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రేమ, ఆ క్షమాగుణం, ఆ దయ, ఆ కరుణ ఇంకా కొంచెం పెరిగి, కొంచెం ఉన్నది ఇంకా పెరిగి మోకాలు లోతంత, ఆ తర్వాత నడుము లోతంత. అయితే ఈ నడవమని కొలత కొలుస్తున్న వ్యక్తి కొలిచినప్పుడు కొంతమంది ఇలా అనొచ్చు, ఏమనంటే, చాలండి నేను ఇక్కడితో సరిపెట్టుకుంటాను, ఇంకా అంత దూరం నేను రాలేనండి, ఇంకా అంత దూరం వద్దులేండి, అంత దూరం వద్దులేండి అని. ఇదేంటో తెలుసా? మన ఆత్మీయ జీవితానికి మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడే ఆగిపోకుండా, మనం ఆత్మీయంగా ఆయనలో ఎదగటానికి ఇంకొంచెం ఎంతవరకు అంటే, ఆ నీళ్లు ఈదలేనంత విస్తారం ఒక నదిలాగా మారిపోయింది. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అనుభవం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వలె జీవించటానికి ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో అనేక సార్లు పడుతూ లేస్తూ యేసులానే నేను బ్రతకాలి అనే ఒక తపనతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఆయన నమ్మిన ప్రజలుగా మనకుంది. అంతేకాని అసాధారణమైన జీవితాల కోసం ఇప్పుడు రెవరెండ్లని, పాస్టర్లని, లేకపోతే అయ్యగారులని గొప్పగా చలామణి అవుతున్న అనేక మంది యొక్క వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క వ్యవహారాలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళు వాడేవన్నీ చూసి మనుషులు నేను కూడా ఇలా కావాలి, నేను కూడా ఇలా అవ్వాలి, నాకు కూడా ఉండాలి, ఇవి ఉండాలి, అసాధారణమైన జీవితం కోసం పరుగులెడుతున్న కాలంలో కావాల్సింది ఏంటి అంటే, అసాధారణమైన విలువలతో నువ్వు బ్రతకటం అనేది కనుక నేర్చుకుంటే, ఆ విలువలలో సమయం అంటే సమయం, మాట అంటే మాట, లేక
ఎదుటివారిని ప్రేమించటంలో నీ వలె ఎవరు కూడా ఉండరు అన్నంతగా, అలాగే ఎదుటివారిని క్షమించటంలో నీ అంత విలువలు ఎక్కడా కూడా కనపడవు అన్నట్లుగా, లేక దయగలిగి ఉండుటంలో నీ అంత దయ లేని వ్యక్తి, ఇంకా నీ అంత దయగలిగిన వ్యక్తి ఎవరు లేరన్నట్టుగా, అంటే ప్రభువైన యేసు క్రీస్తుని పోలి నడుచుకోవటం. చిన్నపిల్లలు, యవ్వనులు అందరికీ చెప్తున్నాను, లోకమంతా ఇప్పుడు ఫ్లో ఏంటో తెలుసా? ట్రెండ్ అంటారు, ఫ్లో అంటారు. ఏంటో తెలుసా? అసాధారణమైన జీవితాల కోసం పరుగులెత్తటం. నేను నా హృదయంలో దేవుడు పెట్టిన మాటల్ని చెప్పేటప్పుడు ఏమనుకుంటాను తెలుసా? నేను బోధిస్తున్నది 99 మందికి సంతోషాన్ని కలిగించకపోవచ్చు. ఒక వ్యక్తి, ఎందుకంటే అది బైబిల్ వాక్యం కాబట్టి, ఒక వ్యక్తి మార్పు చెంది ప్రభువైన యేసుక్రీస్తులాగా దేవుడి కోసం ఈ భూమి మీద ఉంటే, ఈ ఇష్టం లేని, ఈ పట్టించుకొని లేక మారని 99 మంది కంటే ఒక్క వ్యక్తి ద్వారా ప్రపంచం కదిలించబడుతుంది. నేను వెళ్ళిన చర్చిలో కూడా ఎన్నో విలువలతో కూడిన వాక్యాలను ఎన్నో చెప్పుంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళలో అది ఎవరికి ఎంత పనిచేసిందనే దాన్ని పక్కన పెడితే నాకు పనిచేసింది, నా జీవితం ఏ విధంగా ఈ రోజున అది రూపాంతరం చెందింది, అది ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి మీలో ఎక్కువ మంది ట్రెండ్ ఫాలో అవుదాం అనుకునేవాళ్ళు, లేక ఫ్లోలో పడి కొట్టుకుపోదాం అనుకునేవాళ్ళు ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఈ లోతు నాకు చాలదు ఇంకా లోతుగా, ఈ లోతు నాకు చాలదు ఇంకా లోతుగా, ఈ లోతు నాకు చాలదు ఇంకా లోతుగా. లోతుగా అంటే ఆత్మీయతలో, విలువలలో, త్యాగంలో, సమర్పణలో. మనుషులు ఎంత గుడ్డివాళ్ళు అంటే, బహిరంగంగా అబద్ధాలు చెప్తున్న మోసగాళ్ళైనా వాళ్ళకు అనుకూలమైన మాటలు చెప్తే అక్కడే వాళ్ళు ఆనందంగా, ఆత్మీయంగా నాశనం అయిపోతున్నా సరే, నిజమైన ఆనందం లేకపోయినా సరే పై ఆనందంతో బ్రతికేస్తున్నారు. ఆ మధ్య 2-3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి 1000 మంది ఉండగా ఒక ప్రవచనం అని ఒకటి చెప్పాడు. ఏమనంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇదిగో పలానా పార్టీ రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా పార్టీ రాబోతుంది, దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు, ఊరుకోవట్లేదు, చెప్పు 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 అంటున్నాడంట. దేవుడు గారు చెప్పమంటుంది. ఎవరు? లోపలున్న జీవపు డంబం, అంటే పేరు ప్రఖ్యాతుల కొరకు తొందర చేసే చీకటి శక్తులు చెప్పమంటాయి. నీవు సేవకుడివి, నీ పని ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? చివరికి పోని చెప్పాడు. జరిగిందా అంటే, చెప్పిన రెండింటికి వ్యతిరేకంగా జరిగింది. అయినా సిగ్గు లేకుండా మళ్ళా ప్రవచనాలు, మళ్ళా ప్రసంగాలు. నిజంగా తప్పు జరిగితే, బుద్ధిమంతుడైతే, దేవుడు నడిపించేవాడైతే ఏం చేయాలో తెలుసా? ఆ రోజు నేను చెప్పింది తప్పయింది, క్షమించండి, దేవుడు ప్రేరేపణ కాదు, నేను దేవుడు ప్రేరేపణ అనుకున్నాను, అది నా ప్రేరేపణ అని చెప్పాలి. కనీసం ఆ బుద్ధి ఆ జ్యోతిష్కాలు చెప్పేవాడి కన్నా ఉంది. ఒకడు జ్యోతిష్కాలు చెప్పేవాడు కూడా ఇట్లాగే చెప్పాడు. ఏమనంటే, చెప్తున్నాను వినండి, నా జ్యోతిష్కం పలానా చోట పలానా పార్టీ గెలుస్తుంది, పలానా చోట పలానా పార్టీ గెలుస్తుందని. ఆ జ్యోతిష్కుడు చెప్పింది తప్పయింది, ఈ బోధకుడు చెప్పింది తప్పయింది. కానీ ఆ జ్యోతిష్కుడు ఏం చేశాడో తెలుసా? సవినయంగా అందరి మధ్యకి వచ్చి, నన్ను క్షమించండి, తప్పైపోయింది, ఇంకా జీవితంలో ఎప్పుడు ఇలాంటి పిచ్చి జ్యోతిష్కాలు మీకు చెప్పను అని 2 చేతులు పెట్టి అందరినీ క్షమాపణ కోరుకున్నాడు. ఈ మనిషి మాత్రం క్షమాపణ లేదు, పాడు లేదు, తప్పైంది అందే లేదు, ఏమీ లేదు, అలా బ్రతికేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాటలు, ఈ రోజున ఆడంబరాలు, ఆధిక్యతలు, లేక జీవితంలో గొప్పలు, ఇవి అసాధారణంగా కనపడుతున్నాయి, కానీ విలువలు మాత్రం లేవు. ఈ 4వ నెల 3వ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ, దేవా ఈ ఒక్క జీవితం ఏ రోజున నువ్వు పిలుస్తావో నాకు తెలియదు, ఒకవేళ నువ్వు పిలవకముందే నీ రాకడ కనుక వస్తే నేను నీ దగ్గరకు వచ్చేయాలి, ఈ కొద్ది కాలం నేను బ్రతికే ఈ బ్రతుకులో అసాధారణమైన విలువలతో బ్రతకటానికి నన్ను బలపరచు అని దేవునితో చెప్తే, ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆయనను కోరుకుంటే, అసాధారణమైన విలువలతో జీవిస్తే, నువ్వు పనిచేస్తున్న చోట నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో దీవించబడతారు. నీ చుట్టూ ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అసాధారణమైన జీవితాన్ని జీవిస్తే గుండెల నిండా ఒక ధైర్యం ఉంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనలో కొంతమందిని బట్టి మన బంధువులు, స్నేహితులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే పలానా వ్యక్తి నా స్నేహితుడు, పలానా వ్యక్తి నా రిలేషన్, ఏదైనా కష్టం వస్తే నాకు ఉన్నాడు, ఎందుకంటే యేసయ్య మనసు కలిగి ఉంటాడు అని మిమ్మల్ని బట్టి వాళ్ళు కలిగి ఉన్న భరోసా, ధైర్యానికి కారణం ఏంటో తెలుసా? అసాధారణమైన విలువలు దేవుడు మీకు నేర్పించాడు కాబట్టి మిమ్మల్ని బట్టి ప్రజలు ధైర్యంగా ఉంటున్నారు. మన జీవితాలను బట్టి అనేకులు ఆనందిస్తున్నారు. అది జీవితం, అలాగనే బ్రతకాలి. అంతేగాని మా అబ్బాయి పాటలు పాడుతాడు చర్చిలో, మా అమ్మాయి అట్లా చేస్తుంది, ఇది చేస్తుంది, గొప్పలు కాదు. పని చేయటం తప్పు కాదు, కానీ ఆ పనిని గొప్పలుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ చూసేవాళ్ళందరూ, మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి నన్ను ఆఫీసులో కలవటానికి వచ్చి, బ్రదర్ అసలు చర్చిలో కొంతమంది అసలు వాళ్ళు ఎంత విలువలతో బ్రతుకుతారు బ్రదర్. వాళ్ళ తండ్రి గారు చనిపోయి 2 రోజులు అయిందంట. అందరూ వస్తుంటే అందరికీ వందనాలు చేసి ఒక గైడ్ చేస్తూ ఒక పాప అక్కడ నిలబడి ఉంది. నాకు తెలియదు వాళ్ళ నాన్నగారు చనిపోయారని. వాళ్ళ ఫాదర్ చనిపోయిన సంగతి నా భార్య చెప్పింది. ఇదిగో ఆ పాప ఉంది చూడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని. నేను షాక్ అయిపోయాను. 2 రోజులు అయింది ఆయన చనిపోయి, కానీ అక్కడ అందరికీ నవ్వుతూ పలకరించి చక్కగా దేవుని పని చేస్తాను. ఏది అసాధారణమైన విలువలు అంటే ఇలా ఉంటాయి. అంతేగాని అసాధారణమైన వస్త్రాలు, అసాధారణమైన మాటలు, అసాధారణం అంటే అసాధారణం అంటే ఎక్స్ట్రార్డినరీ అంటే మామూలుగా ఉండవు. ఇంకా కొన్నిసార్లు మనకి వీళ్ళు తెలుగే మాట్లాడుతున్నారా, ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా, అట్లా మామూలు మాట్లాడటం వచ్చు, కానీ అట్లా అదొక ఫ్యాషన్. ఎఫ్ఎం స్టేషన్లో వాళ్ళు మాట్లాడినట్టు, లేకపోతే ఇంకెవరో మాట్లాడినట్లు అవి అనుకరించి వాళ్ళు గొప్పవాళ్ళగా కనపరుచుకుంటూ ఉంటారు. వద్దు తమ్ముడు, వద్దు చెల్లి. దేవుడు నిన్ను విలువలలో ఉన్నతంగా బ్రతకమని కోరుకుంటున్నాడు. పాదాలంత చీలమండలంత లోతు కాదు, మోకాళ్ళంత లోతు కాదు, నడువంత లోతు కాదు, నీ ఏదలేనంత ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగి బ్రతకటానికి దేవుడు నీ జీవితాన్ని అడుగుతున్నాడు. ఇష్టపడతావా? ఇష్టపడితే ఏం చెప్పాలి అంటే, ప్రభువా నాకు చదువు లేకపోవచ్చు, కానీ నీ వాక్యం వింటూ నేను ఒకటి నేర్చుకున్నాను. అదేంటంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే విలువలు కలిగి బ్రతకాలని నేర్చుకున్నాను. ధన్యుడివి. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నేను ఒకటి నేర్చుకున్నాను నీ వాక్యంలో నుంచి. ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇస్తే అది తప్పకూడదని, లేక ఆ మాట్లాడే మాటలు లేనివి ఉన్నట్టుగా మాట్లాడకూడదని, ఉన్నవి లేనట్టుగా మాట్లాడకూడదని నేర్చుకున్నాను. ఆ విలువలు చాలు, నువ్వు భాగ్యవంతురాలివి. కాబట్టి దేవుడు ఆ అనుభవాల గుండా ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని అలాగూ నడిపించునుగాక. హల్లెలూయా. మీలో కొంతమంది జీవితాలు నాకు తెలుసు, మిమ్మల్ని చూస్తే చాలా సాధారణంగా కనపడతారు. ఎక్కడో ఓ మూల, ఎక్కడో ప్రక్కన కూర్చుంటారు. కానీ మీ క్రియలు చూస్తే చాలా అసాధారణమైనవిగా, ఏంటి ఈమె ఇలా చేసిందా దేవుడి కోసం, ఇతను ఇలా చేశాడా, అరే ఏంటి ఇంత సింపుల్గా ఇలా ఉన్నారు అని అనుకునే వ్యక్తులు మీలో అనేకులు ఉన్నారు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి అనేకుల్ని సిద్ధపరచడానికి దేవుడు నడిపించునుగాక. చూడండి, ఈ దిన ధ్యాన భాగంగా ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కాదు, గమనించండి, 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ జీవితంలో ఏదైతే కార్యం సాధకం అవుతుందో, అంటే అసాధారణమైన విలువలతో నువ్వు బ్రతుకుతూ ఉంటావో, ఆ అసాధారణమైన కార్యక్రమాలు మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా దేవుడు నీ జీవితంలో చేసేదిగా మారుతుంది అని. కాబట్టి పోటీ దేనికోసం పడాలో తెలుసా? అతను ప్రేమించిన దానికంటే అధికమైన ప్రేమ దేవుని పట్ల నాకుంది. అతను క్షమించిన దానికంటే అధికమైన క్షమాగుణమును నేను కలిగి బ్రతకాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనకి అది అనుగ్రహించబడుతుంది. ప్రభువా, ప్రేమించటంలో నన్ను ఎదిగించు. ఇప్పుడు పాదాల వరకు ఉన్నానయ్యా, అది మోకాల వరకు, నడుము వరకు, అది నా వల్ల కానంత వరకు. అసలు ఇంత ప్రేమ చూపించగలమా? ఏంటి ఇంత దారుణంగా నష్టపరిచిన వాడిని నువ్వు మరలా తిరిగి ప్రేమించగలవా? అసాధారణమైన దేవుని యొక్క కార్యము జీవితంలో నువ్వు గనక చేయటానికి ఇష్టపడితే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడంటే అత్యధికమైన కార్యాలు జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. అందరం ఏం కోరుకుంటా ఉంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికం అని కోరుకోకపోయినా అడిగిందల్లా పొందాలని కోరుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అది చిన్న విషయం బాబా, అడిగిందే కాదు, ఊహించిందే కాదు, దానికంటే అధికంగా చేసే శక్తి గల దేవుణ్ణి నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దానికి కండిషన్ ఏం పెట్టాడంటే, నీలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి. ఏంటి, ఎలా అది కార్యసాధకం అవుతుంది? ఎప్పటికప్పుడు విన్న వాక్యాన్ని బట్టి జీవితంలో మార్పు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అలా బ్రతకాలని ఒక తీర్మానంతో వెళ్ళిపోతూ ఉంటే, అలా చేయటానికి శ్రద్ధ పెడితే నీ జీవితం అలా 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 అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. బైబిల్ ఉన్న వాళ్ళంతా తీసారా? ఒకవేళ ఇంకా తీయకపోతే తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పౌలు రాసిన పత్రికలలో, తిమోతికి రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. అది ఏంటంటే, ఆ 1వ అధ్యాయం 5వ వచనంలో మరొకసారి నేను చదువుతాను. ఇప్పుడు తీసిన వాళ్ళు ఆ బైబిల్లో మీరు చదువుతూ నేను చదువుతున్న మాటని జాగ్రత్తగా చూడండి. ఉపదేశము యొక్క సారం ఏంటంటే అని రాస్తూ, పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నేను ఈ పనిని దేవుడు ప్రారంభించటానికి పంపబడినప్పుడు, ఏ పని, సేవ కార్యక్రమాన్ని, యాక్చువల్గా మా చర్చిలో వాక్యం చెప్పే పాస్టర్ గారు తప్ప నాకు ఎవరు పెద్దగా తెలియదు. కానీ ఆయన చెప్పిన వాక్యంలో నుండి నేను నేర్చుకుంది, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, ఈ మూడిటి ద్వారా కలిగే ప్రేమ, ఇవి
ముఖ్యమైనవి అని నాకు అర్థమైంది. సేమ్ బైబిల్లో ఉన్న వాక్యం లాగా కాకపోయినా దాని యొక్క సారాంశం అర్థమైంది. అంటే అపవిత్రమైన ఆలోచనలు కూడా హృదయంలో ఉంచుకోకూడదు. మామూలు మన వాడుక భాషలో చెప్తున్నా, ఏం ఉంచుకోకూడదు? మాట్లాడాలి. అపవిత్రమైన ఆలోచనలు. ఒకప్పుడు అపవిత్రమైన ఆలోచనలు అంటే ఏంటో తెలుసా? ఎప్పుడో ఎక్కడో వచ్చాయి అపవిత్రమైన ఆలోచన, ఏయో సందర్భాలలో అలా వచ్చాయి మనుషులకి. ఇప్పుడు అరచేతిలోనే పట్టుకుని ఎక్కడ వదిలేస్తే ఎక్కడ ఆకాశం ఊడిపడిపోద్దేమో అని చెప్పి వదిలిపెట్టకుండా తిరుగుతున్న దానిలోనే ఉన్నాయి. ఏదో వస్తుంది మెసేజ్, ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఇట్లా అంటూ ఉంటావు, దాంట్లో నుంచి ఎటో పోతావు. ఆ ఎటో పోయిన తర్వాత దాని ద్వారా నీ ఆలోచనలన్నీ పాడైపోతాయి. ఏంటి బ్రదర్స్, కరెక్టేనా నేను చెప్పేది? చూడండి, నా వైపు చూడండి, కింద కూర్చున్న వాళ్ళంటే అంత కాంటాక్ట్లో ఉండటానికి దూరంలో ఉన్నారు, కానీ నిజమేనా నేను చెప్పేది? ఏమన్నా తప్ప? ఏదో చూస్తూ ఉంటావు, దానిలో నుంచి ఏదో యాడ్ వస్తుంది, ఆ యాడ్లో నుంచి ఎక్కడికో పోతావు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు, అన్నీ నీకు పిచ్చ పిచ్చ ఆలోచనలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆ ఆలోచనలు ఏం చేస్తాయి? నీ పవిత్రమైన హృదయాన్ని పాడు చేసేస్తాను. రెండోది మంచి మనస్సాక్షి. అంటే కుట్రలు కుతంత్రాలు, ముందొక మాట వెనకొక మాట, పైకొక మాట లోపలొక మాట. అసలు నువ్వు కనపడికి ఎన్నాళ్ళైంది, అసలు చాలాసార్లు కనపడలేదు అనుకున్నాను అంటాడు, కానీ లోపల అసలు ఎదుటోడు ఒకసారి కూడా గుర్తురాలా, కానీ పైకి అన్నాడు. దీన్ని లోపల ఒక మాట, బయటికి ఇంకో మాట. ఇది లోపల నుంచి మనస్సాక్షి ఏమని అంటూ ఉంటుందో తెలుసా? ఒరే దొంగోడా, రే దొంగడా, రే నిన్నే, ఎందుకురా ఈ నటన, ఏం తీసుకుపోతావురా అంటే ఆ మనస్సాక్షిని ఏమంటారు? ఊరికే వెనకాల పడుతూ ఉంటావు అని. ఎందుకంటే అది డైరెక్ట్గా వచ్చి ఫైట్ చేయదుగా మనతో మనస్సాక్షి, కాబట్టి దాన్ని నోరు ముంచేస్తారు. ఇంకా గనులు ఉంటారు, ఆ గనులు ఏం చేస్తారో తెలుసా? అసలు ఆ మనస్సాక్షిని చంపేస్తారు. వాత వేయబడిన మనస్సాక్షి అని ఉంటుంది ఆ క్రింద వచనాల్లో, అంటే క్రింద అధ్యాయంలో. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటంటే, అలా మాట్లాడుతున్నా సరే ఇక మనస్సాక్షి ఏమీ ప్రశ్నించదు, అది చచ్చిపోయింది, దాన్ని చంపేశారు. ఇది ఈ రోజున సమాజంలో అనేకుల జీవిత విధానం. కానీ దేవుడు కోరుకుంటున్న జీవన విధానం, ఉపదేశం యొక్క సారాంశం. మీరు బైబిల్లో చదివిన మాటను చూశారు కదా. ఉపదేశ సారాంశం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటల యొక్క సారాంశం, సారం అంటే ఇంగ్లీష్లో కన్క్లూజన్. వాటన్నిటి యొక్క అర్థం ఏంటంటే, పవిత్ర హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసంతో బ్రతుకుతూ వాటిలో నుండి కలిగే ప్రేమ నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే, దేవుని యొక్క కార్యములను నీ జీవితంలో ముందు కొనసాగిస్తూ ఉంటుంది. మనలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి FC 3:20లో. కానీ ఈ రోజున ఎంతమంది ఇంత లోతుగా జీవితంలో వాక్యమును అర్థం చేసుకుని బ్రతకాలనే తపంతో ఉన్నారు? నేనైతే మనస్ఫూర్తిగా మీరందరూ అలా బ్రతకాలని కోరుకుంటున్నాను. వచ్చి వెళ్ళిపోయేవారిగా కాదు, ఆచారంగా ప్రభుని వెంబడించేవాళ్ళగా కాదు. ఎక్కడైనా మంచి మనస్సాక్షి అంటే ఇందాక చెప్పాను చూసారా, వేల మందిలో బహిరంగంగా లైవ్ వెళ్ళిపోతున్నా, యూట్యూబ్లో రికార్డ్ అయిపోతున్నా, దరిద్రమంతా మాట్లాడేసి తర్వాత క్షమాపణ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండకుండా, తప్పయిందని అనటానికైనా సిద్ధంగా లేకుండా బ్రతుకుతున్నాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళ జీవితంలో అది ఎలాంటి మనస్సాక్షి మీరు ఆలోచించు. అసలు ఎందుకు ఈ గ్రంథాన్ని పట్టుకుని మనస్సాక్షి లేకుండా బ్రతుకుతావు? ఎందుకు ఈ గ్రంథాన్ని పట్టుకుని పవిత్ర హృదయం లేకుండా బ్రతుకుతావు? అంటే నువ్వు ఆల్ పర్ఫెక్ట్ అవనక్కర్లేదు, కానీ హృదయం ఎప్పుడైతే అపవిత్రమైందో వెంటనే క్షమాపణ కోరుకుని
ప్రభా ఇంకొకసారి నా హృదయాన్ని పాడు చేసుకోను అని చెప్పగలగాలి. నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే నేను సరైన మనస్సాక్షితో లేను, నా మనస్సాక్షిని సరి చేసుకుంటున్నానని చెప్పగలగాలి. మీ అందరికీ దేవుడు పవిత్ర హృదయమును మంచి మనస్సాక్షిని కలిగి జీవించాలనే ఆశను కలుగుజేయునుగాక, అలాగన నడిపించునుగాక. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరినీ నేను చూచినప్పుడు, మాట్లాడినప్పుడు, మీతో ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు, కొందరు ఆఫీసులో ఎప్పుడైనా అక్కడ నేను నిలబడినప్పుడు, లేకపోతే రోడ్డు మీద వచ్చేటప్పుడు, లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించే విషయం ఏంటో తెలుసా? నా మనసంతా ఉండే ఒక కోరిక ఏంటో తెలుసా? ఆశ ఏంటో తెలుసా? నేను ఎవరిని చూస్తున్నానో, ఎవరికి బోధ చేస్తున్నానో, ఎవరిని దేవుడు ఈ స్థలానికి అంటే ఎఫ్ఎఫ్రా మినిస్ట్రీస్ దగ్గరికి నడిపించాడో, ఏ బ్రాంచ్కైనా, వారందరూ కూడా ఒక్కరు కూడా తప్పిపోకుండా పరలోక రాజ్యంలో దేవునితో కూడా నిలవాలని కోరుకుంటాను. మీలో ప్రతి ఒక్కరిని చూసినప్పుడు నాకు కలిగే ఆశ అదే, ఇంకోటి ఏం లేదు. ఎప్పుడు ఎవరు కలిసినా ఏ ఒక్కరి జీవితం కూడా అక్కడ దేవుని ఎదుట నిలవకుండా తప్పిపోకూడదు. ఆ తప్పిపోకూడదనే ఆశ హృదయంలో ఉంది కాబట్టి బోధించే బోధ, పరిశుద్ధాత్ముడు హృదయంలో ఇచ్చే ఆలోచనలు దానికి అనుగుణమైనవై ఉంటాయి, దానికి సంబంధించినవై ఉంటాయి, అంతేగాని వేరే దానికి సంబంధించినవై ఉండవు. కనుక ఈ ఆశ నాకు దేవుడు కలిగించాడు కాబట్టి, ఈ కోరికతో నేను బ్రతుకుతాను కాబట్టి, నాకు అది ఇష్టం కాబట్టి, ఎక్కడైనా సరే చర్చి ఆవరణాల్లో కానీ, ప్రార్థన జరిగే పార్కింగ్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడ కానీ ఏ ఒక్కరిని బట్టి ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇబ్బంది కలిగితే మనస్సాక్షి ఏమవుతుంది? పాడైపోతుంది. పాడైపోయి వాళ్ళు దేవుడి రాజ్యానికి దూరం అవుతారేమో, వాళ్ళ హృదయాన్ని పాడు చేసే వ్యవహారాలు ఇక్కడేమైనా ఉంటే కనుక పవిత్ర హృదయం పాడైపోయి అపవిత్రమైన హృదయంలోకి పోయి దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకుంటారేమో అని ఇప్పుడు కాదు, ఇద్దరు అప్పటి నుంచి, నలుగురు అప్పటి నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది అంటే ఐ మీన్ వాక్యానుసారంగా బ్రతకటానికి, లేక పవిత్ర హృదయంతో బ్రతకటానికి. కొన్నిసార్లు అలాంటివి నిర్ణయాలు ఎలా అనిపిస్తాయంటే మరీ ఇంత క్రమశిక్షణ అని అనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఉదాహరణకి మగపిల్లలు చాలామంది ఉదయాన్నే వచ్చి పనిచేస్తూ ఉంటారు, జూనియర్స్, ఇంకా కొంతమందికి మార్మన్స్ కూడా ఉండని వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల మీద తిరగబడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే వస్తారు. అంతకుముందు కొంతకాలం క్రితం ఆడపిల్లలు కూడా వచ్చేవాళ్ళు, లేక ఇప్పుడు కూడా కొంతమంది ఆడపిల్లలు పనిచేస్తూ ఉంటారు. ఎక్కడైనా అల్లరిచిల్లరుగా కానీ, ఎక్కడైనా వెకిలి వేషాలు వేయటం కానీ, ఎక్కడైనా ఏదైనా తేడా మాటలు కానీ, ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ అలాంటి వాటికి ఆస్కారం లేకుండా, అలాంటి వాటికి అవకాశం లేకుండా, అలాంటి వాటికి అవకాశమే ఉంటే అసలు ఆ పనిని, ఆ వ్యక్తుల్ని కూడా అక్కడ లేకుండా మామూలుగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయే విధంగా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య కారణం ఏంటంటే ప్రతి వ్యక్తిని దేవుని ఎదుట నిలబెట్టాలి. అక్కడ నిలబెట్టడమే కాకుండా ఈ భూమి మీద వాళ్ళ జీవితాలలో దేవుని వలన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన దేవుని యొక్క కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరగాలి. అలా జరిగిన వాళ్ళని నేను ఎంతోమందిని చూపించగలను. వాళ్ళ కల్లో కూడా ఊహించని విధంగా, అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, దేవా నాకు ఆహారం, వస్త్రాలు, నా ఉద్యోగంలో నాకు ఇంక్రిమెంట్ దయచేయి. తర్వాత వాళ్ళు రెండోది ఏం చేస్తారు? ఊహిస్తారు, అడుగుతారు, తర్వాత ఊహిస్తారు. ఆ ఊహించిన దానికంటే కూడా మిన్నగా దేవుడు చేసి ఈ రోజున వాళ్ళని సంబరాశ్చర్యములతో నింపటానికి కారణం ఏంటంటే ఈ దేవుని మాట వారి జీవితంలో నెరవేరింది. ఈ దేవుని మాట అందరి జీవితంలో నెరవేరునుగాక. ఈ దేవుని మాట ప్రతి సందర్భంలో దేవుని వాక్యమును శ్రద్ధతో వినే ప్రతి వ్యక్తికి దేవుడు జరిగించునుగాక. అయితే కావాల్సింది ఏంటి అంటే ఈ ఉపదేశం యొక్క సారం ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఇప్పుడు మొక్క చక్కగా అది
ఫలించాలంటే, పెరిగి పెద్దదై చక్కగా ఫ్రూట్స్ రావాలంటే సారవంతమైన నేల ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి ఈ వాగ్దానం నెరవేరాలంటే దేవుని వాక్య సారం మనలో ఉండాలి. అదే పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. ఈ మూడిట్లో నుండి వచ్చే ప్రేమ, ఈ 4 జీవితంలో ఉంటే ఇక నీ జీవితాన్ని ఎవ్వరూ ఆశీర్వాదాలని అడ్డుకోలేరు, దీవెనలను ఆపలేరు, నీకొచ్చే క్షేమాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. సకల దీవెనలు, ఆశీర్వాదాల క్షేమకరమైన జీవితం మన సొంతం అవుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా దేవుని చేతుల్లో మీ జీవితాన్ని పెట్టి, దేవా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేస్తానన్న మాట నా జీవితంలో నెరవేరాలి. బైబిల్లో రాసిన నెరవేరటానిక, ఊరిని చదువుకోవటానిక? నెరవేరటానికి. అవి మనలో నెరవేర్చే కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. ఖచ్చితంగా మనకేమీ వేరే వేరే వ్యవహారాలు వద్దు. వేరే వేరే వ్యవహారాలు అంటే ఏంటంటే, ఈ వాక్య సంబంధమైన ధ్యానం, ఈ వాక్య సంబంధమైన జీవన విధానం, ఈ వాక్యానుసారమైన ఆలోచనలు, మన పనులు తప్ప ఇంక వేరే వేరే కార్యక్రమాలు ఎందుకండి? ఈ సోషల్ మీడియాలు, యూట్యూబ్లు, ఇంకా రకరకాలన్నీ వచ్చిన తర్వాత మనుషులకి ఈరోజు ఆదివారం కదా, రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గుర్తుపెట్టుకుని, సాయంత్రం ఒకసారి ప్రార్థించుకునే ముందు ఈరోజు ఎన్ని గంటలు నాకు అవసరం లేని వాటి విషయంలో నా గంటలు వేస్ట్ అయ్యాయి, నా నిమిషాలు వేస్ట్ అయ్యాయి, నా సమయం ఎంత పోగొట్టుకున్నాను అని చూసుకోండి. చాలామంది 2 కంటే ఎక్కువ గంటలు, విలువైన గంటలు కేవలం అవసరం లేని, సంబంధం లేని, ఇప్పుడు ఉదాహరణకి నీకు దేవుడు ఒక చర్చ ఇచ్చాడు, నీకు ఒక కాపర్ని కూడా ఇచ్చాడు, చక్కటి వాక్యాలని, అక్కడ ఆరాధనలన్నీ ఆయన జరిగిస్తున్నాడు, నీ హృదయంలో కూడా నువ్వు తృప్తిగా సంతోషంగా ఉన్నావు. కానీ ఊరుకోకుండా ఆ పాస్టర్ గారు ఎవరో ఇట్లా తిట్టాడంట, లేకపోతే వాళ్ళని ఎవరో వీళ్ళు ఇట్లా తిట్టారంట, ఇలా మాట్లాడుకున్నారంట, వాళ్ళు కొట్టుకున్నారంట, వాళ్ళకి అలా జరిగిందంట, ఆ చర్చిలో ఇదయిందంట, అదిగో అదయిందంట, ఎవడో లింక్ పెడతాడు, ఎవడో గ్రూప్లో పెడతాడు, ఎవడో ఏదో చూపిస్తాడు. ఇక ఆ పిచ్చ దాంట్లో పడిపోయి అవసరం లేని గంటలు, అవసరం లేని నిమిషాలు ఎప్పుడు అదే చూసుకుంటా, అవి చూసుకుంటుంటే మనసంతా పాడైపోయి, చిచి అందరూ మోసగాళ్లే, చిచి అందరూ దొంగలే, లేకపోతే అందరూ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని లోపల తిట్టుకుంటా, అసహించుకుంటా, నీ పవిత్ర హృదయం పాడు చేసుకుని, మంచి మనస్సాక్షి పాడు చేసుకుని, నిష్కపటమైన విశ్వాసం పోయి, ఈ 3 పోతే ఆటోమేటిక్గా ప్రేమ అనేది లేకుండా అయిపోయి, చేరవలసిన గమ్యానికి చేరకుండా జీవితం నాశనం అవుతుందేమో చూసుకో. నాకు అందుబాటులో ఉండవా ఫోన్లు, నాకు అందుబాటులో ఉండదా ఇంటర్నెట్, కానీ ఏ రోజున ఎప్పుడు ఎవరి సంగతులు నాకు అవసరం లేదు. నాకు అవసరమైంది, నాకు కావాల్సింది యథార్థంగా దేవుని కొరకు బ్రతకటానికి ఆయన ఉపదేశ సారము అని చెప్పిన పవిత్ర హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం కావాలి, దానిలో నుండి వచ్చే ప్రేమ కావాలి. ఎక్కడైనా అనేకుల్ని నడిపించడానికి దేవుడు కాపరిగా నియమించాడు కాబట్టి, ఎక్కడైనా ఘోరమైన అకృత్యాలు, ఘోరమైన మోసాలు నా చెవులను పడితే కనుక వాటిని చెప్పి ప్రజలని జాగ్రత్త పెట్టాల్సిన, అంటే వాళ్ళని ఎప్పుడు కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కనపడేవన్నీ తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, నల్లగా ఉన్నవన్నీ నీళ్లు కాదు అన్నట్టు, బైబిల్ పట్టుకున్న వాళ్ళలో నిజంగా ఆ వాక్య ప్రకారం బ్రతకాలని, బోధించే అందరినీ దేవుని రాజ్యానికి చేర్చాలని మొన్న నాకు వెల్విషర్ ఒక ఆయన అన్నారు, పెద్ద ఆయన. వెల్విషర్ అంటే శ్రేయోభిలాషి, మన క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. అయ్యా, మోసగాళ్ళు ప్రజలకి చెప్పినని మాటలు నిజాయితీగా బ్రతికేవాడు కూడా చెప్పలేడు. అయ్యా, అట్లా అయిపోయింది లోకం, అంత ఘోరమైన కార్యక్రమాలు ఉన్నాయి అన్నాడు. నిజమే. మరి ఆ మోసగాళ్ల బారి నుండి తప్పించబడటానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, మనం మంచి మనస్సాక్షితో వెళ్ళిపోతూ ఉంటే, పవిత్ర హృదయంతో బ్రతుకుతూ ఉంటే,
మనకి ఆ మోసగాళ్ళ చేతిలో పడకుండా ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఆ నాశనకరమైన దారిలో పోకుండా మనల్ని ఆయన అడ్డుకుంటాడు. ఒకవేళ తెలిసి తెలియక అలాంటి చోట్లలోకి ఎప్పుడైనా ఏదైనా జరిగినా, ఇక్కడ కాదు నీ స్థలం, నువ్వు ఉండాల్సిందని నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఈ ఆరాధనలో మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు ఈ ఆదివారం మాకు వాక్యమైన వాగ్దానాన్ని ఒక దాన్ని జ్ఞాపకం చేసావు. ఆ వాగ్దానం మాలోని, మా కుటుంబంలోనూ, మా సంఘ సభ్యులందరిలోనూ నువ్వు నెరవేర్చి, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా శక్తి గల నీ కార్యాలు మా జీవితాల్లో జరిగించి, మేము ఎక్కడ నిలబడినా మా దేవుడు ఏం చేశాడో తెలుసా? మేము ఊహించని విధంగా మా జీవితాలను ఇలా నిలబెట్టాడు. మాకు ఊహించినంత నిలబెట్టిన దాంట్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా? చెప్పటానికి వీలు కాని సంతోషం 24/7 మాకు అనుగ్రహించాడండి అని నువ్వు చెప్పగలిగేటట్లు ఉండటమే ఊహకు అందని గొప్ప కార్యాల్లో ఒకటి. ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు. మీరు ఎవరైనా అనొచ్చు, టైం పాస్ అవుదండి ఊరిని ఫోన్ ఇలా అనుకుంటుంటే ఏయో వస్తాయని టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టైం పాస్ అవ్వకపోతే ఎన్నో పనులు ఉంటాయి. కాసేపు అలాగను కూర్చునో, మోకరించలేకపోతే నిలబడు, ఒకసారి అందరిని జ్ఞాపకం తెచ్చుకుని, ప్రభువా ఎన్ని బాధలతో, ఎన్ని కష్టాలతో, ఎన్ని ఇబ్బందులతో, ఎన్ని సమస్యలతో నీ సన్నిధికి వస్తుంటారయ్యా నా కుటుంబ సభ్యులు, ఆత్మ సంబంధులు. వారి కష్టాలు తీర్చేయ, వాళ్ళ బాధల నుంచి విడిపించేయ, వాళ్ళకి నెమ్మది దయచేయ. ఇవి అయిపోయింది. ఇంకా ఎంత మోసాలు, అక్రమాలు, అన్యాయాలు లోకంలో జరుగుతున్నాయి నాయన. వాటిలో నుంచి నీ పేరు పెట్టుకున్న ప్రజల్ని విడిపించి, పాలని నీళ్ళని వేరు చేసినట్లుగా మంచి చెడు అలా వేరు చేసి నీ నామానికి మహిమకరంగా మా దేశంలో మార్పు కలుగజేయ్యా. బలమైన నీ అభిషేకమును అంచె దినములు అందరి మీద నా ఆత్మ కృమ్మరిస్తా అన్నావు కదా. కృమ్మరించి ఖచ్చితంగా అన్యాయం అంతా కూడా నశించి, అక్రమాలు, మోసాలన్నీ పతనమై, న్యాయము, నీతి నిలబడేటట్లుగా చేయయ్యా అని చేసి దేవుని సన్నిధిలో చెప్పి, చక్కగా పవిత్ర హృదయాన్ని కాపాడుకో, మనస్సాక్షిని మంచిగా కాపాడుకో, నిష్కపటమైన విశ్వాసంతో బ్రతుకు. దానిలో నుండి వచ్చే ఆ చక్కటి దైవ ప్రేమను జీవితంగా భావించి, నిన్ను చూడగానే యేసు ప్రభువుని ఎప్పుడు చూడలేదు, కానీ ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ తల్లి ప్రేమ చూస్తుంటే, ఆ ప్రేమే అంత గొప్పగా ఉంటే ఆ యేసయ్య ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుంది అని అనేటట్లుగా బ్రతకటం నేర్చుకుందాం. అటు భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలబడిన వారంతా కూడా ఒకసారి, ఎవరైనా బలహీనులు ఉంటే మీరు అలా మీరున్న స్థలంలో కూర్చునైనా ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పు, దేవా నీ వాక్యము మా అందరిలో నెరవేరినట్లు ఒక్కసారి అందరికీ సహాయం చేయమని. ఆ లాస్ట్ రోలో ఉన్నవారి యొక్క ప్రార్థనలు సైతము మీ చుట్టూ ఉన్న వారందరికీ వినపడేటట్లుగా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ప్రార్థించాలి. ఎవరు కూడా లోపల ప్రార్థన కాదు ఇప్పుడు చేయాల్సింది, పైకి చేయండి కాసేపు ప్రార్థన. అందరూ నా కుటుంబం కోసం నేను ఊహించిన దానికంటే కూడా అధికంగా చేయను ఆయన, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా చేయి తండ్రి.
ఆమేన్. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు వీలైన వాళ్ళంతా చేతులెత్తి, నాకు మాత్రమే కాదు నాయన, ఇదిగో ఇక్కడున్న నా వారికి, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మా మినిస్ట్రీలో ఎక్కడ ఉన్న వారికైనా అందరికీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడుగా అందరి విషయంలో నువ్వు రుజువు చేయమని ప్రార్థన చేద్దాం. చేతులెత్తి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నాకు, నా ఇంటి వారికే కాదు, నాకు, నా కుటుంబానికే కాదు, ఇదిగో నాతో ఉన్న నా తోటి సహోదర సహోదరులకు, కుటుంబాలకు, పిల్లలకు, ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, వారు నాకు తెలియని వారైనప్పటికీ, దేవా నీ కార్యమును జరిగించు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే శక్తి గల దేవుడిగా వారి విషయంలో మీరు రుజువుపరచునైనా. ఆమేన్. ఆయన ఈరోజు మన ఎదుట ఉంచిన వాక్యమైన వాగ్దానమును నెరవేర్చునుగాక. మన పక్షముగాను, మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పక్షంగా నెరవేర్చునుగాక. అలాగున మనల్ని సిద్ధపరచునుగాక. వాక్యానుసారమైన జీవితంలో అంతవరకు నడిపించునుగాక. ఏ ఒక్కరూ ఆయన రాజ్యమును పోగొట్టుకోకుండా ఆయన కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ కృతజ్ఞతలు నాయన. వాస్తవంగా మా హృదయ అంతరంగంలో ఉన్న ఆశను ఎరిగిన దేవుడవు నాయన. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా వారి హృదయం ఎరగగలిగిన వాడివి నీ ఒక్కడివే నాయన. నేను వీరందరి ఎదుట చెప్పిన మాటను నువ్వు ఎరుగుదువు నాయన. ఏ ఒక్కరూ నీ రాజ్యమును పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్యములో నిలవాలని నేను కలిగి ఉన్న ఆశ తండ్రి. అది నా ప్రార్థన. ఎన్నోసార్లు నిన్ను అడిగిన అంశం నాయన. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నువ్వు చేయమని ప్రార్థిస్తున్నాను. వీరు నీ రాజ్యములో ఉండుటే కాదు, నీ రాజ్యములో ఒక శ్రేష్టమైన స్థానములో ఉండునట్లుగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని సిద్ధపరచునాయన. ఎందరో ఎవ్వరికి తెలియకుండా మరుగై నీ పనిలో వారు ప్రయోజకులుగా ఉన్నారు తండ్రి. నీ మందిరము యొక్క ఆ ఆత్మ సంబంధమైన సంగతులలో కన్నీటి ప్రార్థనలతో వారు సాగిపోతున్న వారిగా ఉన్నారు. వారి జీవితాలను చూస్తున్న దేవుడవై ఆ రోజున నీ ఎదుట ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవాడవి. అందుకు స్తోత్రాలు నాయన. ఇంకొందరు వారికి కలిగిన దానిని ఏ ఒక్కరికి తెలియకుండా వారు కలిగిన దానిని నీ పనిలో వేయపరుస్తూ కేవలము నీకు మాత్రమే తెలిసే విధంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. వారికి ఒక శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చే దేవుడు నాయన. అలాగే గుండెల నిండా వీరందరూ నా కుటుంబం అని ప్రేమతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. వారిని నువ్వు నిలబెట్టే దేవుడు నాయన. ఇలాగున మమ్మల్ని అందరినీ ఆత్మ సంబంధమైన అనుభవంలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయి శక్తి గల దేవుడవై ఒక్కొక్కరిని బలపరచమని వేడుకుంటున్నాను. వారు ఎక్కడ నిలబడినా, వారు ఏది చెబుతున్నా ఆ వాక్యమైన వాగ్దానాలను నెరవేర్చండి తండ్రి. ప్రార్థనలను నెరవేర్చండి ప్రభువా. ఏ వ్యాధిగ్రస్తుల కొరకు ఏ ప్రార్థన చేసినా స్వస్థపరచును ఆయన. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు బలపరచును ఆయన. శాపగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు శాపంలో నుండి బయటికి తీసుకురండి ప్రభువా. ప్రతి స్థలములో ప్రతి ఒక్కరిని మీరు బలంగానైనా మీ అభిషేకం ఇచ్చి నడిపించండి. మీ చేతులకు అర్పిస్తున్నాను. మా ఊహలకు కూడా అందని గొప్ప కార్యాలు అనేకం ఇప్పటి వరకు చేసావు.
ఇక ముందు కూడా చేసే దేవుడిగా ఉన్నావు. ఇంక నీ అనుభవాలు ఎరుగిన వారికి కూడా ఎరిగి అనుభవాలు గుండా వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకుంటూ, మరొక వారం అంతటి కొరకు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. చేతి పనిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, వ్యవసాయంలో కానీ, సేవలో కానీ అన్నిట్లో మీరు తోడుగా ఉండండి నాయన. రాకపోకల్లో కాపాడండి తండ్రి. చిన్న చిన్న పిల్లలు ఎదుగుతుండగా జ్ఞానముతో నింపండి నాయన. చదువుకునే పిల్లలు వారు ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం చేయి. జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం చేయి తండ్రి. ఎండవేడి మూలన చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ కీడులు కలగకుండా కాపాడు. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక అనౌన్స్మెంట్ని గమనించండి దయచేసి. రేపు వారంలో కాకుండా వచ్చే వారం, అంటే వచ్చే ఆదివారం తర్వాత మే 1వ తారీఖు వస్తుంది ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన ఉదయం 6 గంటలకు ప్రారంభించబడుతుంది ఈ మందిరంలో. ఇదే మొదటిసారి కాదు, కొత్తగా ఉన్న వాళ్ళు గమనించండి. గత 2 సంవత్సరాలుగా కూడా ఉదయకాలం 6 గంటలకి ప్రారంభించబడి 11:30, 12 గంటలకి అది ముగించబడుతుంది. కాబట్టి ముందే మీకు తెలియపరిస్తే మీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చేసుకుంటారని చెప్తున్నాను. పోయినసారి ఒకసారి దూరం నుండి ఎవరో ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుని ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థన అయిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు 9 గంటలకు కదా సాయంత్రం వరకు ఉంటుందని వచ్చారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండకుండా ఉండటానికి 2 వారాల ముందుగానే నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ ఉపవాస ప్రార్థన ఉదయం 6 గంటలకు ప్రారంభించబడుతుంది. కాబట్టి శ్రద్ధతో చక్కటి ఉదయకాలపు వాతావరణంలో, చల్లటి వాతావరణంలో ఆ ప్రార్థనలో పాలుపంపులు పొంది, ప్రతి సంవత్సరం మనం చేసే ప్రత్యేకమైన 4 ఉపవాస ప్రార్థనలో ఈ మే 1వ తారీఖు ఒక ఉపవాస ప్రార్థన, జనవరి 26, మే 1, ఆగస్టు 15, అక్టోబర్ 2 ఈ 4 ఉపవాస ప్రార్థనలు అత్యంత ప్రాముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఎక్కువ గంటల సమయం ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అనేక విషయాలు దేవునికి అప్పగించుకోవటానికి చక్కటి అవకాశం. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందాలనే ఆసక్తి ఉన్నవారు శ్రద్ధగా దానిలో పాలుపంపులు పొందొచ్చు. అది గమనించండి. ఇక ఈ ఆరాధన ముగింపులో ఆశీర్వాదపు కోరస్తో మనం ముగించుకుందాం. ఆశీర్వాదించు మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను, పొందేదామెన్నో మేలులను, పొందేదామెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు, లైవ్ ద్వారా దీన్ని వీక్షిస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ఈ ఆదివారపు ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి గమనించండి, ఈ వేసవికాలం మీకోసం ప్రేమతో లంచ్ని ప్రిపేర్ చేశారు, సిద్ధపరిచారు. దూరం నుండి వచ్చిన వారు లంచ్ చేసి వెళ్ళాలని హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా అనారోగ్యంగా ఉండి ఆ ఇంటికి వెళ్ళి తినడం కష్టం అనుకున్న వాళ్ళు ఇక్కడే మీరు ఆ లంచ్ చేయవచ్చని మనవి.